జీవించగల శక్తి, ధైర్యము నైనా మాకు దయచేయండి ప్రభు. ఆరోగ్యము దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు. నీ రాకడ ప్రభు దగ్గరలో సమీపంలో ఉన్నది ప్రభు. నైనా తండ్రి, ఆ యొక్క పూరనైన ధ్వని వినిపించగానే నీ యొక్క సంఘము లేపబడుటకు సహాయము దయచేయండి ఇస్తున్నాములో ప్రభు. అంతవరకు కూడా నీ బిడ్డల చుట్టూ నీ కంచి, నీ కాపుదల దయచేయండి ప్రభు. ఆత్మయందు ప్రభు మమ్మల్ని నాయన తండ్రి అధికము చేయమని, పైన వాటి కొరకు వెతుకుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యములను ప్రార్థనలు ఎడతెగకుండటానికి ప్రభు, సంఘ సహవాసాలు యందు ప్రభు, నేను ఉపవాసాలు యందు ప్రభు నేను ఎడతెగకుండటానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకే స్తోత్రాలు. నిలవబడుతున్న బిడ్డలను ఆశీర్వదించు, నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభు. నీకు వందనాలు. దైవజనుల కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ యొక్క పునరుత్థాన దినమున ప్రభు ఇగో నీ బలయదకు చేరుకుంటుండగా కూడా మా ప్రతి పాపాన్ని ఒప్పుకుని నీ సన్నిధిలో ప్రభు నైనా గోసాడే కృప మా అందరికీ దయచేసి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే అర్పించుకొంచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి 106వ కీర్తన లాస్ట్ వీక్ మన మధ్యలో ఉన్న దైవ సేవకులు సగం భాగం పంచుకున్నారు. మరి మిగతాది కొనసాగిద్దాం. మరి 106వ కీర్తనలో 48 వచనములు ఉన్నాయి. లాస్ట్ వీక్ 24 వచనములు చూసాం. మిగతా 24 వచనములు ఈ వారం ధ్యానించుకుంటూ దేవుడు మనతో మాట్లాడేలాగా దేవాది దేవుని కోరుకుందాం. ఎందుకంటే ఈ కీర్తన ఏ సమయంలో రాయబడిందంటే, మన పితరులు ఐగుప్తు దేశం నుంచి కనానుకి బయలుదేరేటప్పుడు మార్గం మధ్యలో శోధింపబడేటప్పుడు ఈ కీర్తన రాయబడి ఉన్నది. ఈ కీర్తన ఎవరు రాశారు ఇక్కడ లేదు కనుక కొన్ని కీర్తనలు దావీదు, కొన్ని కీర్తనలు ఆసాపు రాశాడనేసి ఇక్కడ ఉంటాయి. మరి ఈ కీర్తన ఎవరు రాశారో మనకి తెలియదు, ఇందులో కూడా మెన్షన్ చేయలేదు. మొదటి 5 వచనములు కనుక చూసుకుంటే, ఆయన లాస్ట్ వీక్ చూసుకున్నది ఒకసారి మరొకసారి రిప్లై చేసుకుందాం. ఆయన కృప నిత్యము ఉండును, యెహోవా పరాక్రమ కార్యములు ఎవడు వర్ణింపగలడు. నిజముగా ఆయన కృప మనకు నిత్యమా తోడుగా ఉంటుంది. ఆయన కార్యములను ఎవరము వర్ణింపగలం. ఆయన చేసే కార్యములను దేనిని మనము వర్ణింపలేము. అదే విధముగా చూసుకుంటే 5 వచనముల వరకు దేవుడికి మన పితరులు వ్యతిరేకత కలిగి జీవించారు. 6వ వచనం నుంచి చూసుకుంటే దేవుని గృహ బాహుల్యమును మరలా పొందుకునేటట్లు ఉంటుంది ఇక్కడ. మరి ఈ లాస్ట్ వీక్ ఆల్రెడీ దైవ సేవకులు షేర్ చేసుకున్నారు కాబట్టి దీనికోసం నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. మన జీవితంలో మరొకసారి మనము దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుతాం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు అనేకమైన కార్యములు మన పట్ల జరిగించి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనము లేమిలో కూడా ఆయన కలిమి కలిగించి మనకు సహాయం చేసే దేవుడు. మనము ఎన్నో మారులు ఆయన నుంచి తొలగిపోతాం, ఆయన మాటకు వ్యతిరేకత కలిగి జీవిస్తాం. కానీ ఆయన కృప మనల్ని ఎప్పుడు వీడిపోలేదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానము చేశాడు, మనల్ని పరలోక రాజ్యమునకు తీసుకువెళ్తాను. ఆ వాగ్దానంలో మనము నమ్మేవారుగా ఉండాలి. మన క్రియల వల్ల కానీ మన తలంపుల వల్ల కానీ మనము ఆయనకి ఎప్పుడు వ్యతిరేకంగా జీవించకూడదు. మన జీవితంలో ఒకవేళ వ్యతిరేకంగా ఆయనకు ఒకవేళ జీవించినట్లు అయితే కనుక పశ్చాత్తాపపడదు, దేవుణ్ణి అడుగుదాం. దేవా, నీకు వ్యతిరేకంగా నేను జీవించాను, నా మనస్సును మీరు మార్చండి, నా తలంపులు మీరు మార్చండి, నా ఉద్దేశములు మీరు మార్చండి. నీవే కనుక నా జీవితంలో కార్యములు చేయకపోతే ఈ లోకంలో మనల్ని ఎవరు మన శ్రమల నుంచి విడిపించేవారు లేరు, తప్పించేవారు లేరు. అది ఓన్లీ దేవాది దేవునికి ఒక్కడికే సాధ్యం. మనము బలము వల్ల, మనము శక్తి వల్ల మనము జయిస్తాము అని అనుకుంటే కనుక అది వ్యర్థమే. ఎప్పుడు నీ బలము వల్ల, నా బలము వల్ల దాన్ని మనము జయించలేము. దేవుడు బలము ఇవ్వకపోతే నీ బలము ఎక్కడుంది? దేవుడే నీకు జీవితాన్ని అనుగ్రహించకపోతే నీ జీవితం ఎక్కడుంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. 106వ కీర్తన 29వ వచనం ఒకసారి చదువుకుందాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా
వారిలో తెగులు రేగెను. 30 కూడా చదువు. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఫినెహాసు గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే చిన్నగా వివరిస్తాను. మరి అంత డీప్గా వెళ్ళి, ఎందుకంటే సమయము ఆల్రెడీ 11:30 అయిపోయింది. సమయము ఉంటుండగా మనం సమయంని సద్వినియోగం చేసుకోవాలి. సమయానికి ఎవరు మనం మందిరంకి రాము. దేవుడంటే అంతటి నిర్లక్ష్యం. ఇదే నిర్లక్ష్యము నీ జీవితంలో కనుక దేవుడు చేసి ఉంటే నీవు ఏమైపోయేదాను, నేనేమైపోయేవాడు. ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడికైనా మనం పరుగులెడతాం తొందరగా. ఏదైనా పని ఉంది, మన సొంత పని ఉందంటే ఒక క్షణము కూడా ఆలస్యము చెయ్యం. ఎందుకంటే ఆ పని ఇప్పుడు అవ్వకపోతే తర్వాత అవ్వదేమో అని. అదే దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? దేవాని సన్నిధికి రావడానికి నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నానని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒక్కసారైనా జీవితంలో ప్రశ్నించుకోలేదు. ఆ ప్రశ్న రాదు. ఎందుకంటే దేవుడు మన కోసం వెయిట్ చేస్తాడు కదా. దేవుడే వచ్చి ఉంటాడు కదా. మనం వెళ్ళినా ఒకటి, అల్లపోయినా ఒకటి. ఆదివారం ఒకరోజు ఆచరేసుకుంటే చాలు, పరలోక రాజ్యానికి సమీపించేస్తాం. ఆదివారం ఒక్క ½ అన్ అవర్ దేవుడి సన్నిధిలో గడిపితే చాలు, నిత్య జీవములోకి మనము వెళ్ళిపోతామని భ్రమలో ఉంటాం. కానీ ఆ భ్రమ నుంచి మనము బయటికి రాము. మొదట ఆయన ఏమి వెతకమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును దేవాది దేవుడు వెతకమన్నాడు. మనము వాటిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటిని బ్రతుకుతుంటాం. ఈ లోక సంబంధమైన వాటిని వెతికేటప్పుడు మనకి ఎటువంటి అలసట రాదు. కనుక దేవుడి సన్నిధిని వెతకాలంటే అలసట, నీరసము, నిద్ర అన్నీ వచ్చేస్తాయి. ఇంకా జీవితంలో ఎన్నైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. మరి అట్టి వారిగా మనం ఉండకూడదు. మరి అట్టి క్రియలు కూడా చేయకూడదు. 29వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించక వారిలో తెగులు రేగును. మన క్రియల చేత దేవునికి కోపము పుట్టించగా తెగులు రేగును. ఈ లోకంలో చూసుకుంటే అనేకమైన పర్యాయములు, అనేకమైన చోట్ల ఎన్నో తెగుళ్ళు, ఎన్నో విపత్తులు వస్తున్నాయి. వాటన్నిటికీ కారణము ఏమిటి అంటే మానవుడు చేసిన పాపము వలనే అవి సంభవిస్తున్నాయి. మానవుడు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతాడో ఆ క్షణమున వానికి ఆశీర్వాదం అనేది దేవుడు జీవితంలో దయచేస్తాడు. లోకము ఎంతగానో పాడైపోయి ఉన్నది. లోకములో అనేకమైన వారు అనేకమైన వ్యసనములకు, అనేకమైన బంధకములకు, అనేకమైన వాటికి బంధింపబడి ఉన్నారు. దాని నుంచి విమోచన మనకు కలగాలి అంటే దేవాది దేవుని సన్నిధిలో తప్ప మరి ఎక్కడ మనకి విమోచన అనేది కలగదు. ఆయన వద్దకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండి మన కొరకు బలిగా అర్పింపబడ్డాడు. ఆయనకు అవసరమా? బలిగా మన కోసం అర్పించడానికి ఆయనకు అవసరమా? ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన చేతితో నిర్మించాడు. అందు నిమిత్తమే ఆయన మన కోసం బలిగా అర్పింపబడ్డాడు, ఈ లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు చెప్పుచున్నాడు, క్రియలు, మన క్రియలు, నా క్రియలు ఎలా ఉన్నాయి? క్రియల చేత ఎప్పుడు దేవుడు మనల్ని విసర్జించేవాళ్ళుగా ఉండకూడదు. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, ఈయన ప్రజలు చేసినందుకు ఆయన సంతాపపడుచున్నాడు. దేవుడు దుఃఖపడుచున్నాడు మనల్ని చేసినందుకు. ఎందుకంటే దేవుని మాట మనము వినము. దేవుని మాట వింటే మనం ఎప్పుడూ ఒక గొప్పవారం అయిపోతామేమో, మన ఒక ఫీలింగ్. వింటే గొప్పవారం అయిపోయేవారు మేము. అది దేవుడిచ్చిన కృప. ఆయన మాట వినక మనము ఈ క్షణాన ఇలా ఉన్నాం.
ఆయన మాటకు లోబడక మనము ఇలా ఉన్నాం. అదే వచనము 106:33 ఒకసారి చూసుకుందాం. ఎట్లనగా వారు ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఈ మాట కాని మాట పలికారంటే మోసే గారు ఈ ప్రజలని కనాను దేశంకు నడిపించేటప్పుడు అరణ్యములో ఎన్నో మార్లు మోసేని విసిగించారు. మోసేను విసిగిస్తే ఆయనకు కోపం వచ్చి, సామాన్యంగా మనిషికి విసిగించేటప్పుడు కోపం అనేది వస్తుంది. ఆ కోపంలో ఎవరు ఏ మాట అంటారో ఆ క్షణంకి ఆ మాట అనేస్తారు. తర్వాత మళ్ళీ పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఆ మాట అనక మునిపే మన నోటిని మనము భద్రము పరుచుకోవాలి. ఇతరులకి ఏ మాట అయినా ఒకసారి అన్నామా ఆ మాటని మరలా మనము తిరిగి తీసుకోలేము. ఇవి ఎంత క్షమాపణ చెప్పు కానీ ఆ మాటకి అవతల వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఎందుకంటే ఆ మాట ఎక్కడో గుచ్చుకుంటుంది, ఆ మాట నొప్పిస్తుంది, ఆ మాట అనేకమైన పరిహారములకు త్రోవ తీస్తుంది. ఈ క్షణంలో సమాధానము పడినట్టుగా ఉన్నా సరే ఏదో ఒక దినాన ఆ మాట గుర్తుకొచ్చి పలానా రోజు పలానా మనుషుడు నన్ను ఇలా అన్నాడు అని ఆయన మనసులో లేకపోతే ఆమె మనసులో ఎంతో బాధ కలిగిస్తుంది. సంఖ్యక ఇదంతా ఎందుకు చెప్తుందంటే మోసే గారు వాళ్ళని నడిపించేటప్పుడు ఈ ప్రజలు అనేక మార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆయన మీద సొనుగుకుంటూ ఉన్నారు. మనము సొనుగుకున్న ప్రజలమే. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది కాలేదు, ఇది కాలేదని ఎప్పుడు సొనుగుకుంటూనే ఉంటాం. దైవ సేవకుల మీద అయితే ఇంకా సొనుగుకుంటూ ఉంటాం. ఎందుకంటే చులకనగా దొరికేది ఎవరంటే దైవ సేవకుడే. సన్నిధిలో అది చేయలేదు, ఇది చేయలేదని చూస్తాం. కానీ ఈ సేవను చేయుటకు ఎంత భారము ఉంటుంది అనేసి ఎప్పుడు మనము ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం? సేవకుడే కదా చేసుకుంటాడు, సేవకుడే కదా లెక్క ఒప్ప చెప్పుకోవాలి అని ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరము లెక్క ఒప్ప చెప్పే సమయం వస్తుంది. ఒకనొక దినం మన క్రియల వల్ల మనము లెక్క ఒప్ప చెప్పవలసిన సమయం వస్తుంది. ఆ సమయము మనము మధ్యాకాశంలోకి ఎత్తబడినప్పుడు ఆ సమయం మనకు వస్తుంది. నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు, నా క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలము ఏమిటి అంటే అయితే నరకము లేకపోతే పరలోకం. నరకములో ఉండాలని మనము చూస్తామా? లేకపోతే పరలోక రాజ్యములోకి వెళ్ళడానికి, దేవాది దేవునితో యుగ యుగములు ఆయనతో ఉండటానికి మనం పరుగులెడతామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆయనే కనుక అవకాశం ఇవ్వకపోతే మనం ఎప్పుడో ఈ కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. ఎందు నిమిత్తము దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడో ఒక్కసారి మనము దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించలేకపోతే నీ జీవితం ఇంకా వ్యర్థమే. నీవు చేసిన క్రియలు నీ వెంటే వస్తాయి, నేను చేసిన క్రియలు నా వెంటే వస్తాయి. ఆ క్రియలను బట్టి మనము ఎప్పుడు దేవుని నుంచి తొలగిపోకూడదు. దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 14వ మాట ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 14వ మాట ఒకసారి మైక్లో చదువు. ఏలనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొక్క వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచగా నా మీద తిరుగుబడిరి. హల్లెలూయా. మరి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మోసేతో అంటే పరిశుద్ధపరచమంటే దేవుడి నామాన్ని ఆయన అక్కడ దేవుడి నామాన్ని అవమానించేటట్లుగా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయము ఒకసారి. ఏలయనగా
సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఒక్కసారి సమాజము ఏమి చేస్తుందంట? వాదిస్తుంది. దేవుని ప్రజలు మోసేతో వాదనలోకి దిగారు. ఈ అరణ్యంలో మాకు కూరగాయలు లేవు, కాకరకాయలు లేవు, కీరలు లేవు, ఏవి తినడానికి లేవు, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఐగుప్తులో ఉంటే మేము బాగానే ఉండేవారు, మేము ఐగుప్తులో ఉంటే మేము సుఖముగా సంతోషముగా ఉండేవారు, మేము నీవు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెడుతున్నావని దేవుడి సేవకుడైన మోసే మీద వాళ్ళు చెనుగుచున్నారు. ఆ నీళ్ళ యొద్దకు వారి కన్నులు ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితివి. దేవుడు చెబుతున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఆశ్చర్య కార్యము జరిగించి నా నామాన్ని పరిశుద్ధపరిచయ్యా నీకంటే దేవుడికి మోసేకి వచ్చిన కోపమును బట్టి అక్కడ వారి వ్యతిరేకతగా జరిగించాడు మోసే. అందు నిమిత్తము దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే కనాను దేశమునకి మోసేను తీసుకొని పోలేదు. ఆయన ప్రజలని ద్రోహులారా, చిన్న మాట ద్రోహులారా అంటే ఇంకా పెద్ద మాట్లాడవసరం లేదు, ఏమో చేసే అవసరం లేదు, ఏదే చేయవసరం లేదు. వీరు మాట వినలేదని ఆయన ఏమన్నాడంటే ద్రోహులారా అన్నాడంటే దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఎవరు కనాను దేశమునకు వెళ్ళినా వెళ్ళకపోయినా నీవు మటుకు కనాను దేశమునకు వెళ్ళవు, ఆ కొండ యొద్ద ఉండి నువ్వు చూసి అక్కడనే నిలిచిపోతావు అని. అలాగే అయింది. మోసే కనాను దేశానికి వెళ్ళలేదు. మోసే ఆ కనాను దేశము నుంచి మంచి దేశముని ఆయన పోగొట్టుకున్నాడు. ఈ దినాన మనము కూడా మరి ఆయనకి వ్యతిరేకత కలిగి జీవించి ఆయన ఇచ్చిన కృపను మనము పొందుకోలేకపోతున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఈ జీవితము మనకు శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే మనకు శాశ్వతము. పరలోక రాజ్యంలో మనము నివసింపాలి, పరలోకాన్ని మనము చేరుకోవాలి. 35వ వచనం చూద్దాం. 106 35వ వచనం చూద్దాం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నది. మనము సహవాసము ఎవరితో ఉంది, ఎవరితో నడుస్తున్నాం, ఎవరి క్రియలను మనము నేర్చుకుంటున్నాం ఒక్కసారి చూసుకున్నాం. ఈ లోకంలో మనము అన్యుల మధ్యనే జీవిస్తున్నాము, అన్యుల మధ్యనే తిరగాలి. కానీ వాళ్ళలో ఉన్న క్రియలు మనలో చేరకూడదు. దేవుడు మనకు ఒక నిరీక్షణ అంటూ ఇచ్చాడు. ఆ నిరీక్షణలోనే మనం వెళ్ళాలి. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలానే జీవించాలి. నువ్వు ఎప్పుడైతే ఆ జీవితము కలిగి జీవిస్తావో నీకు మంచి ఈవుల్ని ఇవ్వడానికి దేవుడి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమకాండము 32వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆయన కొండలలో వారిని చంపినట్లును భూమి మీద వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకునవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. హల్లెలూయా. ఇంకా చదువమ్మా. నీ సేవకు నిర్గమకాండము 32:32. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించుతవా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమిలాడుకొనుచున్నాడు. మోసే గారు దేవునిని బ్రతిమలాడుచున్నారు. ఈ ప్రజలు చేసిన వ్యతిరేకత వలన
ఈ ప్రజలు చేసిన అవివేక పనుల వలన వారిని నశింప చేయగయా. ఒకవేళ నశింప చేయాలని ఉద్దేశం కలిగి ఉంటే గనక మొదటిగా నన్ను నీవు నశింప చేయి. నీ జీవ గ్రంథంలో ఏదైతే పేరు నాది లిఖింపబడి ఉన్నదో ఆ పేరుని తుడిచివేయమని మోసే బ్రతిమలాడుకుంటాడు. మోసే కాదు, పౌలు గారు కూడా ఇటువంటి సంఘటన ఒకటి, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అది రోమా పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో ఉంటది. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదెను. పౌలు గారు ఏం చెప్తున్నారంట? నా ప్రజల నిమిత్తము నేను శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ఇటువంటి దమ్మున్న మాటలు చెప్పడానికి ఎవరికైనా ధైర్యం సరిపోద్దా? ఎవరికి ధైర్యం సరిపోదు. నీకోసం నేనున్నానయ్యా, నీకోసం విమోచింపబడతాను, నీ పాపం మొత్తం నా మీద నేను వేసుకుంటా అంటే ఎవరైనా ఒప్పుకుంటారేంటి? ఫస్ట్గా మాట్లాడడానికి మనకు ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఆయన పాపంలో వేసుకుంటే నా పాపంలో ఎన్నో, నా పాపములకే నేను లెక్క ఒప్పు చెప్పాలి. మిగతా ఆయన పాపంలో వేసుకుంటే ఆయన పాపంకి ఎవరు లెక్క ఒప్పు చెప్పాలి? ఈయన లెక్క ఒప్పు చెప్పాలి. మరి ఆ లెక్క ఒప్పు చెప్పడానికి ఎవరైనా సిద్ధపడతారా? సిద్ధపడరు. ఇక్కడ మోసే గారు సిద్ధపడ్డారు, అలాగే పౌలు గారు కూడా సిద్ధపడ్డారు. కానీ దేవుడు చెప్పారు, ఎవరో పాపముల నిమిత్తము మీరెందుకు శిక్షను వేసుకుంటారని దేవుడు అంటూ, ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తానని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 36వ వచనం ఒకసారి చూసుకుందాం. వారు విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. దేవుని విడిచి విగ్రహములకి ఆరాధించేవారుగా, దేవుని విడిచి విగ్రహ జోలికి వెళ్ళేవారుగా, అవి పాపమునకు శాపమునకు ఉరిగానే ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే దేవాది దేవుని విడిచిపెట్టి వాటిని పూజిస్తావో అవి నీకు ఉరిగానే ఉంటాయి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయనలాగే మనము ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనము ఆయన ఇచ్చే మాటను నెరవేర్చలేకపోతున్నాం. ఆ మాటని నెరవేర్చాలంటే అనుదినము అనుక్షణము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అట్టి జీవితము మనము ఎప్పుడైతే జీవిస్తామో మనకు ప్రతిఫలము అనేది ఈ లోకంలో లేకపోయినా పరలోకంలో మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. హల్లెలూయా. 37వ వచనం, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి, నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. ఇక్కడ ఏం చేస్తున్నారంట? కుమారుల్ని కుమార్తెలని బలిగా అర్పిస్తున్నారు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మనకి విమోచన కలుగు చేయదు. అలాగే కుమారులు కుమార్తెల యొక్క రక్తము కూడా మనకు విమోచన కలుగు చేయదు. కేవలం దేవాది దేవుడు ఆయన చిందించిన రక్తమే మనకు విమోచన కలుగు చేస్తుంది. ఆయన రక్తము వలనే మనము పరలోక రాజ్యమును సమీపించుకుంటాం. గత 6 నెలలు ఆయన రెక్కల చోటును మనం భద్రపరిచాడు. 7వ నెల మొదటి వారం 6వ తేదీన ఇలా సజీవులుగా మనము ఉన్నామంటే కేవలం దేవుడిచ్చిన కృప వల్లనే ఉన్నాం. దేవుడి కృప ఇవ్వకపోతే మనం ఎక్కడుండేవారము కాదు. ఈ దినము చూడక ఈ దినంలో అనేకమైన వారు నిద్రించేవారు ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. నీకు బలము కలిగి ఉందంటే, నాకు బలము కలిగి ఉందంటే అది కేవలం దేవుడిచ్చిన కృపను బట్టే. ఆయన కృప లేకపోతే మనం ఇప్పుడు ఎలా జీవించగలం? హల్లెలూయా. 38 కంటిన్యూ చేద్దాం. కనాను దేశపు వారి బొమ్మలు
వారికి బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. ఏదైతే బలులు అర్పిస్తున్నామో దానివల్ల దేశం ఏమవుతుందంట? అపవిత్రత అవుతుంది. ఆ అపవిత్రత నుంచి విడిపించడానికే దేవాది దేవుడు వచ్చిన్నాడు. మరి ఆ అపవిత్రతలో మనం ఉన్నామా లేమా? అటువంటి అపవిత్రత ఏమైనా మనము అంటించుకుంటున్నామా ఒకసారి చూసుకుందాం. 39వ వచనము, తమ క్రియల వలన వారు అపవిత్రులయ్యేది, తమ నడవడిలో వ్యభిచారులయ్యేది. తమ నడవలలో వారు ఏమయ్యారు? వ్యభిచారులయ్యేది. మన హృదయములో విగ్రహం ఉంటే అది వ్యభిచారం కిందే లెక్క. ఎవరితోనూ వ్యభిచారం చేయవసరం లేదు. దేవునికి మించినది ఏదైనా సరే మన హృదయంలో ఉందంటే అది వ్యభిచారం కిందే. నీ మొదటి స్థానము, నీ మొదటి ప్రాధాన్యత నీవు దేవునికే ఇవ్వాలి. దేవుని కొరకే నువ్వు వాడబడాలి. దేవుని కొరకే నువ్వు సాక్షిగా నిల్చోవాలి. ఇతర వేటినిచ్చినా సరే అది విగ్రహారాధనతోనే సమానం. దేవుడు చూపిస్తున్నాడు. అటువంటి క్రియల్లో మనం ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. 41వ వచనము చూసుకుందాం. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి. ఈ దినాన మనల్ని ఎవరు ఏల్చున్నారు? ఈ దినాన మనల్ని ఎవరు ఏల్చున్నారు? మన పగవారే మనల్ని ఏల్చున్నారు. మన పగవారికి మనము ఏలబడ్డానికి అవకాశం ఇస్తామా, లేకపోతే దేవుడు మన జీవితంలో ఏలబడ్డానికి అవకాశం ఇస్తామా లేదో ఒకసారి పరీక్షించుకుందాం. చివరిగా ఒక 2 వచనములు చూసి ముగిద్దాం. 43వ వచనము 2వ లైన్ ఒకసారి చూడండి. అయినను తమ ఆలోచనలు అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశను నొందిరి. అయినను వారి దోషము తమకు వినబడగా వారికి కలిగిన శ్రమ ఆయన చూచెను. వారు తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకును, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. దేవుడు ఏం చేస్తాడంట? తన కృపా బాహుల్యమును బట్టి నిన్ను నన్ను కరుణిస్తున్నాడు. కరుణించే దేవుడు మనకి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని క్షమించరు. ఎందుకంటే ఈ దినాన నీకు ఏదైనా సహాయము ఏదైనా చేస్తున్నారనుకో, నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ క్షణం తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? నేను పలానా దినాన పలానా వ్యక్తికి సాయం చేశానయ్యా, నాకు సాయం చేయమంటే సాయం చేయట్లేదు అని అనుకుంటాం. కానీ అదే దేవుడైతే అలా అనుకోడు. అనుక్షణము నిన్ను కాస్తాడు, అనుక్షణము ఆయన కరుణ చూపిస్తాడు, అనుక్షణము ఆయన నీతోనే ఉంటాడు. అనుక్షణము నీతో ఆయన ఉండాలంటే ఒక్క మాట నువ్వు నమ్మాలి. దేవుడు నా యందు ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఏదేమైనా దేవుడే నన్ను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు అని నమ్మాలి. మొదటిగా నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. విశ్వాసం లేని క్రియలు వ్యర్థం. నువ్వు ఎంత ప్రయాసపడినా విశ్వాసము లేకుంటే అది వ్యర్థమే. ఆ ప్రయాస అంత చాలా వ్యర్థంగా పోతుంది. నీకు చెమట మొత్తం ఊడ్చేసి ఇచ్చినా సరే ఆ ప్రయాస ఏమవుతుందంట? వ్యర్థం అయిపోతుంది. మన జీవితంలో దేవుడు ఉండాలి. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. రెండో స్థానము ఇంకెవరికైనా ఇచ్చుకో, అది నీ ఇష్టం. కానీ మొదటి స్థానం ఎవరిది? దేవుడిది. మన కుటుంబంలో కుమారులు కానీ కుమార్తెలు ఎవరు పుట్టినా సరే మొదటి స్థానం ఎవరికి? దేవునికి ఇవ్వాలి. మన కుమారులను మనము దేవునికి అర్పించలేము. అర్పించమంటే బలిగా అర్పించమని దేవుడు కోరట్లేదు. ఆయన పని నిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తము మన అందరము వాడబడాలి. మన కుమారుల్ని కూడా మనము నడిపించాలి.
అట్టి స్థితిలో మనము ఉండాలి. మరి దేవుడు తన కృపా బాహుళ్యములను బట్టి వారిని కరుణించును. యెహోవా మా దేవ మమ్మల్ని రక్షింపు. 47వ వచనము. యెహోవా మా దేవ మమ్మల్ని రక్షింపుము, మేము నీ పరిశుద్ధ స్థలమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశ్రయించున్నట్లును అన్ని జనుల నుండి మమ్మలను వేరుపరచుము. అన్ని జనుల నుంచి మనల్ని వేరుపరచాలి. ఈ లోకము మనకు శాశ్వతము కాదు. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన చెప్తాను, దాని తర్వాత వాక్య పరిచయం ముగిస్తాను. ఆల్రెడీ 12 అయిపోయింది. ఒక వాక్యం ఉంది కనుక మధ్యలో బలారాధన కూడా ఉంది. మొన్న గతించిన ఒక 4 వారాలు విమానం యాక్సిడెంట్ అయ్యింది. మీ అందరికీ తెలుసు కదా. వారు అనుకున్నారు అమెరికా ప్రాంతం వెళ్ళి నేను క్షేమముగా అక్కడ సుఖ సంతోషములతో ఉంటాను అని. కానీ విమానము ఎగిరి ఒక 30 సెకండ్లే పైకి వెళ్ళి 30 సెకండ్లు అంటే ఒక 500 మీటర్లు 600 మీటర్లు వెళ్ళి కూలిపోయింది. ఎంతమంది? 260 మంది చనిపోయారు. వాళ్ళ జీవితములు అర్ధాంతరంగా అక్కడే ముగిసిపోయి, అందులో ఒకే ఒక్క ఆయన బ్రతికి వచ్చాడు. ఆయన బ్రతికి వచ్చాడంటే దేవుడిచ్చిన కృప. ఆయన ఏ జాతికి, ఏ కులానికి, మతానికి చెందినా సరే దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన బ్రతికి వచ్చాడు. ఈ క్షణాన్ని నువ్వు నేను బ్రతికి ఉన్నాము అంటే ఆయన ఇచ్చిన కృప వలనే మనము బ్రతికి ఉన్నాం. రేపటి దినము కోసం చింతించొద్దు. ఏ దినమున ఏది సంభవించబోతుందో మనకు తెలియదు. ఈ క్షణముగా సజీవంగా ఉన్నాము, మరుసటి క్షణముగా సజీవంగా మనం ఉంటామో లేదో మనకు తెలియదు. సమయము ఉంటుండగా సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయము ఉంటుండగానే సమయమును మనం వ్యర్థముగా వాడకుండా మన సమయము మనకిచ్చే టైంలో దేవాది దేవుణ్ణి ఘనపరచాలి. అట్టి కృపలో మనం అందరము ఉండాలి. మన క్రియలు మన వెంట రాకూడదు. మన దోషములు మనల్ని ఏలుబడి చేయకూడదు. అట్టి కృపలో దేవుడు నిన్ను నన్ను కాపాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. వాక్య పరిచయ నిమిత్తము మన మధ్యలో ఉన్న కరుణ సిస్టర్ ప్రార్థన చేస్తారు. దాని అనంతరము ఆరాధన చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇతబడిన మాటలు బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మహాపరిషుద్ధుడు మహాగణుడవు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. గతించిన పరిశుద్ధన నుంచి ఈ యొక్క పరిశుద్ధన వరకు నీ యొక్క సజీవ రెక్కల చట్టం అందరినీ భద్రపరిచిన విధానాలను నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ఇంతవరకు నాయన తండ్రి పాటలు ఎందు నీవు ఉన్నావు ప్రభు, వాక్య ధ్యానం అందు నీవు ఉన్నావు తండ్రి. కీర్తన భాగం నుండి ప్రభు మా అందరితో నాయన తండ్రి ఎంతో చక్కని